అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వి గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. సార్, గరికపాటి మీద ఆయన మొదటి భార్య చేస్తున్న కామెంట్స్ ఇప్పుడు చాలా వైరల్ అవుతున్నాయి. ఆయన ఇటువంటి వాడా అంటూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. అసలు ఆ కామెంట్స్లో నిజం ఉందంటారా? ఏంటి వాళ్ళ స్టోరీ ఏంటి అసలు? ఇప్పుడు ఇంటింటి రామాయణం అంటారే, అలాగో పామరుడైనా పండితుడైనా రాజైనా పేదైనా ఎవరికైనా జీవితంలో ఈ ఇంటింటి రామాయణం ఉంటుంది. అలాంటిదే ఇది కనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపించటం. ఒక పండితుడుగా ఆవిడ వీడియో మొత్తం వింటా ఉంటే అర్థమైంది ఏంటంటే, ఒక పండితుడుగా ఒక సరస్వతి పుత్రుడుగా ఆయన అలాంటి సరస్వతి పుత్రుడిగా ఉండి తనకు అలా సరస్వతి విషయంలో సహకరించే సాటి మేటి సహచరి కావాలని కోరుకున్నాడు. అది వీళ్ళు లోపించింది. ఇవి నా పద్యాలు చదువు, నా పద్యాలు రాసిన పాటల్ని చెప్తే నువ్వు చెప్పింది ఇట్లా అంటున్నాడంటే అర్థం ఆయనకి అలాంటి కోరిక ఉంది. తన వైఫ్ కూడా తనకి సహధర్మచారిణి కాకుండా సాహిత్యచారిణి కూడా కావాలని, సాహిత్యపరంగా కూడా తనకు ఈక్వల్గా ఉండాలి, లేదు తనకి సహకరించాలనో తను ఆ నాలెడ్జ్ ఉండాలని కోరుకున్నట్టుంది. అది వీడి దగ్గర లోపించటం వల్ల అతను ఆవిడతో ఎక్కువ కాలం టైం స్పెండ్ చేయడానికి తిరస్కరించడం, తన సాహిత్యం వాటి మీద పడిపోవడం జరిగింది. ఇది ఆవిడేమో నాకు దగ్గర కూర్చోట్లేదు, నాతో మాట్లాడలేదు, నేను పక్కన కూర్చుంటే వెళ్ళి పని చూసుకొని ఇచ్చుకుంటున్నాడు. ఇది ఉంది, తేడా కనపడతాను. ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూ వేరు, ఈయన పాయింట్ ఆఫ్ వ్యూ, ఇది రెండు క్లాష్. ఇక్కడ ఈయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఈయన కోరుకుంటుంది ఖచ్చితంగా తన సాహిత్యానికి సహకరించి ఒక సహధర్మచారిణి కావాలనుకున్నాడు. అలాంటిది కావాలని కనపడతాను. అది ఈవిడ అందించలేకపోయింది. ఈవిడ దగ్గర అది లేదు, ఆ సాహిత్య ధోరణి లేదు. ఆధ్యాత్మికం ఉంది కానీ సాహిత్య ఇది లేదు, ఇదే ఆ వాసనే లేదు. కనుక అక్కడ ఆయన కోరుకుంది అది కోరుకోవచ్చు. అది లేనంత మాత్రాన దూరం పెట్టాలని లేదు. బట్ ఆయన అదొక తపస్సులాగా, అదొక నిరంతరం దాని మీదే ధ్యేయం పెట్టుకున్న మనిషికి దాన్ని సహకరించేవాడైతే తనతో పాటు ప్రయాణం చేస్తారు. అది దానికి అతకదు కదా. అది పాలు నీళ్ళ కలిస్తే వేరు, అది పాలు నీళ్ళుగా కలవట్లేదు. అందుకని దూరంగా ఉంటున్నాడు. అది ఆవిడ సహించలేకపోయింది. దాంతో 12 ఏళ్ళు పిల్లల్ని వదులుకుని వెళ్ళిపోను, నాకు సహకరించకపోగా, నా సాహిత్య జీవితానికి సహకరించకపోగా నాకు చిరాకు నీ వల్ల, కనుక వెళ్ళిపోమన్నాడు. వెళ్ళిపోయింది. సరే, వెళ్ళిపోయింది. నీ బతుకున్నావు. 25 ఏళ్ళు అయిపోయినాక ఇవాళ దాని గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఏదో వైరల్, నేను తను పెట్టిన కేసు తనేదో రాసి అంటే ఆవిడ పెట్టిన దాంట్లో కూడా వీడియోలో కూడా అర్థమవుతుంది ఏంటంటే, ఈయన్ని పర్సనల్ హననం చేసి, ఈయన పర్సనల్గా వ్యక్తిత్వ హననం చేసి పెట్టింది. అందుకని పిల్లలు కొడుకు పెట్టాడు. ఆ వ్యక్తిత్వ పర్సనల్ హననం జరిగింది. అన్న భార్యతో అలాంటివి జరిగింది. అందుకనే కొడుకుతోటి పెట్టించాడు. లేకపోతే అది మామూలుగా అయితే ఎందుకు పెట్టిస్తాడు? కొడుకుతోటి కేసు పెట్టించింది, అది తప్పు కదా. మా వ్యక్తిత్వ హననం చేయకూడదు కదా. నీకు నీ భర్త దూరంగా ఉన్నా 25 ఏళ్ళు అయిపోయింది. నీ నువ్వు బతుకుతున్నా ఆధ్యాత్మికంగా నాకు ఎవరో కంట్రోల్ లేదు, అడ్డు లేదు. నా ఇష్టానికి నేను ఆధ్యాత్మికంగా వెళ్తున్నా, వెళ్ళిపో. ఆయనకు అదే అడ్డు. నువ్వు సాహిత్య దీనిలోకి రాకుండా నువ్వు అంటే పూజకి పనికిరాని పువ్వు అయిపోయావు. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ, ఆయన పూజకి నువ్వు పనికిరాని పువ్వు అయ్యావు. ఆయన సాహిత్య పూజ, ఆ పూజకి నువ్వు పనికిరాని పువ్వు అయ్యావు. నీవేదో ఆధ్యాత్మికం, నువ్వు వెళ్ళిపోతున్నావు, క్యారీ ఆన్. ఇప్పుడు వచ్చి మళ్ళీ గతాన్ని కెలికి ఆయన వ్యక్తిత్వ, ఆయన 10 మందిలో అంటే నిన్నదా 10 ఏళ్ళ క్రితం ఎందుకు అనలా? అప్పుడు గరికపాటి గారు ఇంత ఫేమస్, ఇంత పేరు, ఇంత ప్రఖ్యాతులు, ఇంత ఇది లేదు కదా. అప్పుడు మామూలు వ్యక్తి. ఇవాళ అంత ప్రఖ్యాతి కాంచాడు కనుక, ప్రసిద్ధి చెందాడు కనుక ఇప్పుడు ఆయన భార్య నేనని ఇవాళ వచ్చి మాట్లాడటంలో కేవలం ఆయన వ్యక్తిత్వ హననం చేయటం కోసం తప్పితే ఇప్పుడు కనపట్ల. ఓకే, అంటే ఇంత బయటికి వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఆయన వైపు నుంచి ఏదో ఒక రియాక్షన్ ఉండాలి కదా. ఎందుకు ఉండాలి?
ఇప్పుడు అమ్మాయి ఏదో బదాన పడిద్దని తను ఎందుకు బదాన పడాలి? ఇప్పుడు ఇద్దరు బదాన పడితేనే బదాన పడదు. ఒకళ్ళేది వచ్చే వాళ్ళ వైపు నుంచి ఎవరైనా సరే ఆ అమ్మాయి ఆవిడ పెట్టిన మాటలు కానీ వీడియో వింటే ఆవిడ మాటలు కానీ ఆ ద్వేషం, అసూయ, కసి అన్నీ కనపడుతుంది. ఆ మాటలు అంతా ఒక ద్వేషం కనపడుతుంది. అది వాడు వీడు అంటుంది. మర్యాద కూడా లేకుండా వ్యక్తిత్వంలో భర్త నువ్వు విడిపోయినా భర్తే కదా, వాడు వీడు వాడు ఒకసారి వెదవ ఎంత పచ్చి బూతులు తప్పితే మీతో అన్నీ మాట్లాడింది అది. సో అలాంటి వ్యక్తిత్వం ఉన్న ఆడది మరి ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న పురుషుడితోటి సాంగత్యం ఎట్లా కుదురుద్ది? అది తేడానే. ఆ తేడాని మళ్ళీ ఆ అమ్మాయి స్థాయికి వీళ్ళు దిగజారాలి. ఇప్పుడు వాడు వీడు ఆవిడ మాట్లాడితే అది ఇది నేను మాట్లాడాలి. లేకపోతే ఎందుకు ఆ స్థాయికి దిగజారటం కన్నా నెగ్లెక్టింగ్ హర్ ఈజ్ ది బెస్ట్ వే ఆఫ్ ఇన్సల్టింగ్ హర్. నెగ్లెక్ట్ చేయటమే ఆవిడ వాగుడు ఏదో వాగుతుంది అన్నట్టు వాగుడుకాయ వాగుకుంది అన్నట్టు అయిపోతుంది. దానికి సమాధానం చెప్పడం వల్ల అనవసరంగా ఆవిడ భాషకి ఆవిడ మాట్లాడే తీరుకి విలువ ఇచ్చినట్టు అవుతుంది. అది విలువ లేని భాష మాట్లాడేది. నువ్వు ఎంతైనా అవచ్చు, భర్తని విడాకులు తీసుకోవచ్చు, భర్త నీకు నచ్చకపోతే, నీకు ప్రేమ అందివ్వకపోతే ఇవన్నీ బాగానే ఉన్నాయి. వాడు వీడు, వాడొక ఎదవ, వాడొక సన్నాసి, నీచ నికృష్టుడు, ఎన్ని భాష మాట్లాడింది, ఎన్ని పదాలు వాడింది భర్తని గురించి. ఇలా మాట్లాడినవాడికి మళ్ళీ విలువ ఇచ్చి పెంచడం అవుద్ది. సమాధానం చెప్పకపోవడం బెటర్. ఓకే, అంటే వ్యక్తిత్వ హన్ను అన్నారు కదా, అంటే ఆయన వ్యక్తిత్వం నిజంగానే ఆవిడ చెప్పిన దాంట్లో ఒక్కటి కూడా నిజం లేకుండానే ఆయన వ్యక్తిత్వం నిజం లేదు అని అంటే ఆయన ప్రేమ పంచలేదు, తప్పు లేదు. అందుకని ప్రేమ పంచలేదని వాడు నికృష్టుడు, నీచుడు, భ్రష్టుడు అనమాట. ప్రేమ పంచలేదు, అదే కాకుండా ఇంకా టార్చర్ చేశారు. ఇంకా ఏమి టార్చరే కొట్టాడు, తిట్టాడు అని చెప్పలా. తిడతాడు, ఎప్పుడు కనపడినా తిడతాడు, ఇసుక్కుంటాడు. అది ఆయన ఇసుక్కుంటాడు అంటే ఆయనకి ఇప్పుడు సాహితీ లోకంలో ఉండేవాళ్ళు, ఆ తపస్సులో ఉండేవాళ్ళు, ఆ ధ్యానంలో ఉండేవాళ్ళు, ఆ సరస్వతి కటాక్షంలో ఉండేవాళ్ళకి వాళ్ళ జీవితం మీద వాళ్ళు ఈ లోకంలో ఉండరు. అలా ఎక్కడికో వెళితే కానీ ఆ పట్టణం, ఆ సాహిత్య సరస్వతి రాదు. ఆయన ఆ స్థాయి మనిషి కనుక ఏదో ఉంటాడు ఆ లోకంలో. వెళ్ళి నువ్వేమండి రండి సినిమాకి వెళ్తాం రండి, షాపింగ్కి వెళ్తాం రండి అంటే అంటాడు ఎవడైనా. ఈవిడ అలాంటి బాపతులాగా అనిపిస్తాడు. ఆయన ఏమి రాస్తున్నాడు, ఏం చదువుతున్నాడు, ఆయన సాహిత్యం ఏంటి, ఆ దీక్ష ఏంటి, ఆ దీక్షలో ఉండగా మనం వెళ్ళి సినిమాకి వెళ్తామండి, లేదా బైక్లో ఎక్కించుకుని ఐస్ క్రీమ్ తింటుందామండి రండి, ఆ మాటలన్నీ అవి అంటాడు. అవన్నీ చేయడం అవి కొందరు జీవితాల్లో అవి ఉండవు. కొందరు జీవితాల్లో వాళ్ళు ఎందుకంటే వాళ్ళు వేరే ధ్యాసలో ఉంటారు. వాళ్ళు ఆయన సరస్వతి కటాక్షం కోసం, సరస్వతి తన నాలుక మీద నిలుపుకుంటం కోసం నిరంతర తపస్సు చేస్తున్నాడు ఆయన. తపస్సు అంటే కళ్ళు మూసుకు చేయడమే కాదు, ఈ సాహితీ తపస్సు చేస్తున్నాడు ఆయన. ఆ సాహితీ తపస్సు చేసేవాడికి ఈ డిస్టర్బెన్స్లే మీ దృష్టిలో మామూలు. అదేమిటి ఎంత అయితే మాత్రం ఏమి కాదు. ఆ తపస్సు చేసి ఎందరో సరస్వతి సాక్షాత్కారం కోసం తపస్సు చేస్తుంటారు. కొందరికి ఆ తల్లి సాక్షాత్కరిస్తుంది, మరి మామూలు కాదు. కోట్ల మంది సరస్వతి అమ్మా తల్లి నాకు నన్ను ఆశీర్వదించు, నీ భిక్ష నాకు పెట్టని కొన్ని కోట్లాది మంది ప్రార్థిస్తుంటారు మహాతల్లిని. కానీ ఆ తల్లి అందరికీ నిలవదు, కొందరికే ఆ సాక్షాత్కరిస్తుంది. మరి గరికపాటి వారి అదృష్టం ఎన్ని జన్మల తపస్సు ఆయనకి ఆ సాక్షాత్కరిస్తారు. సరస్వతి ఆయన నోట నిలిచింది. దానికి ఆ ధ్యానము, ఆ ధ్యాస, ఇది జిజ్ఞాస ఆయనకు ఉంటుంది. అది అర్థం చేసుకున్న వాళ్ళు చక్కటి సహధర్మచారిణి అవుతారు. ఈవిడ అలా అర్థం చేసుకున్న ఆవిడ కాదు అని బాగా తెలిసిపోతుంది ఆవిడ మాటను బట్టి. ఆయన యొక్క తపస్సు ఏంటి, దీక్ష ఏంటి, ఆయన ధ్యేయం ఏంటి, ఆయన జీవితం ఏంటి, ఆయన జీవిత గమనం ఏంటి, ఇలాంటి ఏమీ అవగాహన లేని ఒక స్త్రీగా కనపడతారు. ఈవెన్ నార్మల్ స్త్రీగా, ఆర్డినరీ స్త్రీగా సినిమాకి వెళ్దాం, షాపింగ్కి వెళ్దాం, ఐస్ క్రీమ్ తినొద్దాం, బైక్లో ఎక్కించి తిరగండి, ఇలా మామూలుగా ఆలోచించేది. ఆయన కొంచెం మామూలు నుంచి ఒక పై స్థాయి మనస్తత్వం, మానసిక స్థాయి పెరిగిన వ్యక్తి. అక్కడ ఆ తేడాలో నా దృష్టిలో ఏంటంటే ఈ అమ్మాయి ఈవిడ సరైన సహధర్మచారిణి కాదు, ఆయనకు సూటబుల్ కాదు. ఆయన సూటబుల్ ఒక సరస్వతి పుత్రుడికి పక్కన నిలబడాల్సిన సహధర్మచారిణి కాదు. అలాంటి ఆ స్థాయి కానీ ఇది కానీ ఆవిడ ఏర్పరచుకోలేదు. అందువల్ల ఆ తేడా. అంటే ఆవిడ పెట్టిన వీడియో ఇప్పుడు ఆయన వ్యక్తిత్వం మీద ఏమైనా ప్రభావం చూపిస్తుంది అంటారు? ఏమి చూపించదమ్మా, ఏమి చూపించదు. ఎందుకంటే
ఆవిడ అది అప్పుడే ఏదైనా జరుగుంటే పెరిగిన 25 ఏళ్ల తర్వాత ఇవాళ నేను మొదటి భార్య నేను ఈ చెప్తే ఇన్నాళ్ళు ఏమయ్యామో అని అడుగుతారు. ఇవాళ ఏదో క్యాసెట్ పెట్టాను, సీడీ పెట్టాను. సీడీ పెట్టడంలో ఇవాళ నీకు ఆయన కోట్లు సంపాదించాడు, పేరు ప్రఖ్యాతి సంపాదించాడు కనుక ఇప్పుడు నీకు గుర్తొచ్చింది. ఇన్నాళ్ళు ఆయన మామూలు, నువ్వు వెళ్ళిపోయినప్పుడు ఆయన మామూలు, ఆయన మామూలు దీక్షలో ఉన్నాడు. ఆ దీక్ష ఇంకా సాక్షాత్కారం పొందలా, ఆయన దీక్షలో ఉన్నాడు, నీకు పిచ్చోళ్ళలో కనపడ్డాడు. ఈయన ఎంతసేపు పుస్తకాలు వేసుకుని సాహిత్యం కూర్చుంటున్నాడు, పూజలు చేస్తున్నాడు, ఈయనకి అన్ని పిచ్చోళ్ళలో కనపడ్డాడు. అందుకని నీకు అసలు ఎక్కలావు. ఇప్పుడు ఆయన దీక్ష ఫలించి సరస్వతి సాక్షాత్కారం పొంది గరికపాటి అనే ఒక గొప్పవాడు అయ్యాడు, 10 మందికి మంచి చెప్పేవాడుగా అయ్యాడు, పండితుడిగా అయ్యాడు. సో ఇప్పుడు నీకు అది పంచుకోవాలి, ఆయన కీర్తిని ఖ్యాతిని పంచుకోవాలన్న కోరిక కొద్దీ చెప్పడం తప్పితే ఇంకోటి ఏం ప్రజలు అర్థం చేసుకుంటారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.